ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఊళ్ళో పోయి చీనే కూర్చున్నావానే? అన్నం కూర వండినావా? ఏమైంది? ఆ చిన్నమ్మన్న మాటలను తలుచుకుంటా బాధపడుతున్నావా అని భవాని? ఏ చిన్నమ్మ ఏం మాటలు అన్నది? నేను వట్టినే కూర్చున్నా తలకాయ నొత్తుందని. మందన్న మాటలకు మనసులకు అంత బాధ పెట్టుకొని ఎందుకే నాతో అబద్ధం ఆడుతున్నావు? నీకు అన్నం చూస్తేనే అర్థమవుతుంది నీ మనసులో ఎంత బాధ ఉందో. నువ్వేమంటున్నావో నాకేం అర్థమవుతలేదు. నువ్వు ఊళ్ళో పోగా చిన్నమ్మ నీతో అన్న మాటలన్నీ నేను నిన్ననే భవాని. భవాని, ఆడబిడ్డకు పెళ్ళి 6 నెలలు అవుతుంది. ఇంకా నన్ను మంచి ముచ్చట చెప్తలేవు కదా? ఎప్పుడు ఏదో ఒక బాధ ఉండనే ఉండే. ఇక మంచి ముచ్చట ఏం చెప్పేటట్టున్నా? ఆడబిడ్డ పెళ్లి కాకముందుకు చిన్నిళ్ళని మెదడుడు ఎట్లా అనుకుంటుంది. ఇప్పుడేమైందే? నీతోటి పిల్లలందరూ పిల్లల కంటే ఇంత పిల్లలు అయ్యర్రు. లోకం మీద మీకే ఉన్నాయా బాధలు? ఎవరికి లేవా? పిల్లలు ఉంటేనే లక్ష్మి ఇంటికి. ఆడంటే మగబాయిగాడు, ఆయనకి ఏం తెలియదు. నువ్వు చెప్పుకోవా? ఆడబిడ్డ పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయింది. నీ బతికెట్లనే? ఏ వయసులో జరిగేదో ఆ వయసులో కావాలి. వయసు అయిపోయాక పిల్లలు అయితే ఏమక్కరా కాకే ఏమక్కరా? వయసునాడు సంపాదించిన ధనం అన్నీ ఉండాలి, వయసునాడు సంపాదించిన పిల్లలు అన్నీ ఉండాలి. ఆలోచించుకో. మన ఇంటి పరిస్థితులు వాళ్ళకేం తెలుస్తాయి? ఆ అత్తమ్మ అన్న మాటలకు నేనేం బాధపడతలేను. నేను మంచిగానే ఉన్నా. చిన్నమ్మన్న మాటలకు దూరంగా ఉండిన నా మనసు ఎంతో బాధపడ్డది. ముఖం పట్టుకొని నీతో మాట్లాడింది. నీ మనసు ఎంత బాధపడ్డదో నాకు తెలియదు అనుభవాన్ని. ఎవరేమన్నా నేనేం పట్టించుకోను. కాకపోతే తొవ్వంటి పోయేదాన్ని పిలిచి మంది ముందట అడిగేసరికి ఎందుకో మంచిగా అనిపించలేదు. ఇన్ని రోజులు చెల్లె పెళ్ళి కావాలనుకున్నాం, ఓ అయ్యే చేతిలో పెట్టాలనుకున్నాం. ఇప్పుడు చెల్లె పెళ్ళి అయింది, మనకి ఏం బాధ లేదే. అందరి నోళ్ళు ముంచుతా, నిన్ను మంచిగా చూసుకుంటా. సరే నువ్వు పోయి కాలేజీలో అడగచ్చుకపో, నేను పోయి అన్నం అంతా. చెల్లె మంచిగా ఉన్నావారా? బాగా మంచిగా ఉన్నారా? దా బావ దా. భవాని, భవాని ఏం చేస్తాడవే? చెల్లె బావ వచ్చిలే. ఆడబిడ్డ గారు ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చేది. ఇవాళ ఎందుకు ఫోన్ చేయకుండా వచ్చినావు? అంటే మీ అన్నకు ఫోన్ చేసి నాకు చెప్పకుండా వచ్చినావా? లేదు వదినా, అన్నకు కూడా ఫోన్ చేయలేదు. ఫోన్ చేయలేదా? అన్న చెప్పకుండా వచ్చినా అని ఏమన్నా అనుకుంటానవా అని. గట్లెందుకంటే వేసేళ్ళే, ఇది నీళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. ఇంకోసారి గట్ల నాకు. అన్న మేము ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే అది అది అన్న. అరే నీకేమైనా తలకాయ పని చేస్తున్నా? అదే మనం టైంగా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిందే కాకుండా ఎందుకు వచ్చిన ముచ్చట ఇప్పుడే చెప్దామా? మంచిగా నిమ్మలంగా కూర్చొని తిన్నాక తర్వాత చెప్దాం. టెన్షన్ ఎందుకు కదా నీకు?
అవునే చెల్లె బావ అన్నది కూడా కరెక్టే. మా ఇంట్లో పోదాం పార్రి. భవాని ఏం కూర వండినవే? బీరకాయ వండుతున్నా. సరే ఇప్పటికైతే అది వేసుకొని తిందాం, అప్పటికి కూర తెస్తా. సరేనా చెల్లె? అన్న నేను ఒక ముచ్చట చెప్తానే. అరే మళ్ళీ అచ్చులతో నచ్చ పెడతామేదా నాకు అర్థం కాదు. రితిక ఇప్పుడే ఎందుకు? తిన్నాక తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. పోయి కాలేజీలో అడగేసుకోవాలి. గీ మాట మాట్లాడినా ముద్దుగా ఉన్నది, తిన్నాక మాట్లాడుకుందాం. పో కంచెది వరకు. నువ్వేంటే అచ్చుడితోనే సాట భారతం మొదలు పెడతావు? నీకు ఉబ్బ అవుతలేదా? ఎట్లా నిన్న ఉంటాం కదా 4-5 రోజులు, చెప్పరాదా? తిన్నందా? బావ కూర్చో, మీరు మాట్లాడుకోండి మళ్ళా. రితికా ఇంకా ఫ్యాన్ తక్కువ తిరుగుతుంది, కొంచెం ఎక్కువ పెట్టిపోయా, ఉడకపోతుంది. ఏంది నన్ను చూస్తావు? పెట్టిపోయే. అవునే అన్న కూర అయిందో అడిగిరాపో, ఆకలి అయితే అన్నం తిందాం. ఏమైందే ఎందుకో మారేసి చూస్తావు? అప్పుడు ఏమైందే? నాకు మా ఇంటికాడ లేక వచ్చిందా, లేకుంటే మీ అన్న పెడితే తిందామని వచ్చిందా? నువ్వు రమ్మని అంటానే వచ్చిన, అర్థమవుతుందా? మనం వచ్చిన ఆపది పనేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? ఎప్పుడు టైంకే తినాలా? కొంచెం ఓపిక పడితేంది, తింటావు కదా. తిందు ఆగు తర్వాత. ఆకలిగా ఓపిక పట్టుడు నాతోని కాదు. నడు అయిందో అడిగిరాపో. ఇప్పుడే అంటుతానా అని చెప్పింది కదా, జర్రా ఓర్చుకో. వినబడ్డది కదా, పానాడు తిందాం. కూర్చో. కూర్చో కూడా కూర్చో. చెప్పురా చెల్లె, ఏమో ముచ్చటన్నావు? వచ్చిన కానీ చూస్తానా, ముఖం అంతా చిన్నమైంది. జ్వరం గిట్లా వచ్చిందా? ఓ బా జ్వరం వచ్చిందా మా చెల్లెకు? జ్వరమేం లేదన్నా. జ్వరమే లేకపోయా మరి ఏందో ముచ్చట చెప్పే చెల్లె. అన్నా నేను వచ్చిన ముచ్చట ఏంటిదంటే నిద్ర బాగా తిన్నాకనే ముచ్చట ఎందుకే నీకు? సాయంత్రం వరకు లేపుకోదా ముచ్చట్లు? జర్నీ చేసినాం కదా, కొంచెం హాస్టల్కి ఇస్తాను. అయినా మీ అన్నకి ఇట్లా పని ఉండవచ్చు, సాయంత్రం ముచ్చటాడుకున్నాను తేది. కొంచెం పడుకుంటా నేను. ఏమైనా పని ఉంటే చూసుకోయా నువ్వు. రితికా ఈ బెడ్ మీద బటర్ ఉన్నాయి, తీర్తురాయే. ఏమైంది బావ? సరే వాళ్ళు కాసేపు పడుకొని నేను పొలం దాకా వేస్తా. రితికా రితికా అదినా, ఇగో నీళ్ళు తీసుకోరా. అవును అన్నేడు అదినా. ఆడ బయట మంచంలో కూర్చున్నాడు రా. అయ్యో గా దోమల్లలో ఎందుకు కూర్చున్నాడు? ఇటు ఇంట్లో కూర్చుంటే అయిపో కదా. ఈ రూమ్ లోకి రమ్మను వదినా. లోపల ఉడకపోతుందట్రా, అందుకే చల్లగాలి కోసమని ఆడ కూర్చున్నాడు. గా దోమలల్లో వండుకుంటూ మంచిగా లేదు. ఈ రూమ్ లో ఫ్యాన్ ఉన్నది కదా, రమ్మను వదినా. ఆ ఒక్క రూమ్లోనే ఫ్యాన్ ఉన్నదిరా, అందరికీ అందులో మెసులు రాదు, మేము ఆడ పడుకుంటాం. ఏం కాదు వదినా, పండుకుందాం అందరం ఒక్క దగ్గరనే. నీకు ఇబ్బంది కాదు కావచ్చు కానీ తమ్ముడు ఇబ్బంది పడ్డాడు రా. ఏం కాదు, నువ్వు పోయి పడకపో, మేము ఇక్కడ పడుకుంటాం.
చెల్లె ఇట్లా పడుకున్నారానే? నీళ్ళు ఇచ్చొచ్చిన పడుకుంటారు కావచ్చు ఇక. మీద కూర్చోవే. భవాని, నువ్వు చీకట్లా వండుకునే బాలు గా అవతల రూమ్లో వండుకోపోరాదే. నువ్వు ఈడ పడుకుంటే నేను ఒక్కదాన్ని ఆడెట్లా వండుకోవాలి? నేను కూడా ఇన్నే వండుకుంటా, సంపాదించుకొని వండుకుంటా. భవాని, నేను ఈ చీకట్ల దోమలల్లా బాగా ఇబ్బంది పెడతానని ఏమనుకోకే. చెల్లె బావ వచ్చిలు కానీ ఒక్కటే ఫ్యాన్ ఉండే, ఆ మాత్రం చూసుకోకుంటే బావ ఏమనుకుంటాడే. అందుకే నేను ఇక్కడ వచ్చి వండుకుంటాను. నీకేమన్నా పిసనా? గట్లెందుకు మాట్లాడుతున్నావు? ఉన్నది అట్లా ఎలా తీసుకోవాలి కానీ. సరే, ఆ సాప తెచ్చుకోపో. ఈ దోమలల్లా నిద్ర ఏం పట్టినట్లేదు కానీ నువ్వు ఒరుగు, నిద్ర వచ్చేటప్పటికి నేను తెచ్చేసుకున్నాను. ఇంకా ఛాయ్ పెట్టలేదా? ఏమైంది భవాని, ఛాయ్ ఇంకా కాలేదా? ఛాయ్ పోసుకరా. చెల్లె కూర్చోరా, పో కూర్చో. చాయ్ తీసుకురా. ఎంతసేపు ఛాయ్ చేస్తే మరగద్దా? ఆగము. చెల్లె చెప్పురా, నేనేదో ముచ్చట అన్నావు. చెప్పురా చెల్లె, ముచ్చట అన్నావు. ఛాయలా ఏమన్నా తినడానికి ఉంటా అయిపోవే, బిస్కెట్లు ఇట్లా. పరిస్థితులను బట్టి మెదులుకోవాలి. ఎప్పటికొక్క తీరే ఉంటాయి రోజులు, మనసు మార్చుకోవాలి. అట్టయితే పోతలేదా నోట్లకు? తాగు. రోజు తిన్న అలవాటు కదా, ఇలా లేకపోయేసరికి సరతి అట్టిదా తాగుతా కానీ నువ్వు తాగు. బావ ఏమన్నాడానికి అంత కోపానికి వస్తున్నావురా? ఇప్పటికైతే తాగరాదు బావా, మళ్ళీ వచ్చినాడికి అన్నీ తీసుకొచ్చి పెడతా. సరే చెల్లె, నువ్వు ముచ్చట చెప్పాలనుకుంటున్నావు కదరా, అదేందో చెప్పు. అది ఎట్లా చెప్పాలో అర్థమైతలేదన్నా. ఏ గదేం చెప్తుంది బావా, నేను చెప్తా పాడు ముచ్చట. నేను పనిచేసే కాంట్రాక్టర్ మారిండు బావా, వేరే కాంట్రాక్టర్ వచ్చిండు. ఆయన నన్ను జాబ్లోకి వెళ్ళి తీసేసిండు. 2 నెలల నుంచి ఏం పని చేస్తలేము. గీ ముచ్చట చెప్తాందుకు ఓ ఇబ్బంది పడుతుంది. అది అంటే ఇప్పుడు నౌకర్ లేదా? లేదు లేదు వదిన, చేతిలో పైసలు లేక ఇంట్లో ఖర్చులకు వెళ్ళక మస్తు ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చినాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను చెల్లె? ఏం లేదన్నా, నువ్వేదన్నా జాబ్ చూడన్నా, ఆ జాబ్ చేసుకుంటా మేము ఇక్కడనే ఉంటాం. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎక్కడ దొరుకుతుందిరా చెల్లె? చూద్దాం, 1 వారం 10 రోజులు లేదని ఒక జాబ్ ఇస్తున్నాను. ఏదైనా తొందర చూడు బావా, నాకు ఇంట్లో వట్టిగా ఖాళీగా ఉండంటే అస్సలకే నచ్చది. ఇప్పుడు చూడు. అయ్యో తమ్ముడు, గదానికి గంత బాధపడుతున్నావా? ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్లా ఏదో ఒక జాబ్ చూసి పెడతాడు. నువ్వు దాని గురించి ఏం రంది పడకు. తమ్ముడు చెప్పినట్టు నీ ఫ్రెండ్ సర్కిల్లా జాబ్ చూడమని చెప్పు. సరే బాగుంది, చెప్తా. సరే, నేను అట్లా ఊళ్ళో వేస్తా. పోతానమ్మా. బావా చెప్పు.
ఏం లేదు బావా, జేబులో ₹1 లేదు. మా ఫ్రెండ్ గారు వస్తాను, ఖర్చులకు ఒక 500 ఉంటే ఏందే గిడి నిల్చున్నావు? ఓ నీకు ₹100 కావన్నా? ఛీ, పైసలు లేకపోతే ఒకరోజు ఉపాసం అని ఉంటా కానీ నీ లెక్క సిగ్గు లేకుండానైతే అడుక్కోని. అడిగింది ఏమల్లే మీ అన్ననేనా, మన పరాయని అడిగిందా? అన్ని సెంటిమెంట్ పెట్టుకుంటే నువ్వు తింగరదానా? మా అత్తగారి ఇంటికాడ పరిస్థితులు బాగాలేక ఈడికి వచ్చినాక మా అన్న ముందు విలువ తీసుకోబడుతుంది. ఈయనకు జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏమో. నన్ను వేసి ఇంట్లో కూర్తానుగా. అరే శంకర్, ఎన్ని రోజులు ఆకుంటావు ఇట్లా? ఇంట్లో బయటికి వెళ్ళు, నన్ను విషయం ఇంట్లో కూర్తాను. నడువురా, పైసలు ఎప్పుడు ఇస్తావు? వచ్చినావా? నేను మౌనికారా లేదు, సిగ్గుమానం నీకేమైంది? బిల్లు పెట్టి వచ్చి ఎన్ని రోజులు తిరుగుతారు ఇట్లా? పైసలు ఎప్పుడు ఇస్తారు? ఏ శంకర్ ఇట్లా లీడ్స్ పెట్టుకొని తిరుగుతా అయితే దొరకాలనుకుంటారా ఏంది? జాడ తెచ్చుకొని మరీ వచ్చిన వ్యవసాయ పైసలు ఎప్పుడు ఇస్తారు?